ఆ క్రమంలోనే మనలో ఉన్న శక్తిని మనం బయటకు తీసుకొని మన ఎదుగుదలకి ఏ విధంగా దాన్ని వాడుకోవాలి సార్? అది ఎలా సాధ్యమవుతుంది? దీనికి మనం ఏమంటామంటండి, ప్రతి వాడికి పొటెన్షియల్ ఉంటుందయ్యా, కానీ దాన్ని వెలికి తీయాలి బయటికి. ఎప్పుడు తీస్తాం అది? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు వాల్యూ నేల మీద ఉంటే కాదు, షిప్ కూడా నెలలు వెళ్తున్నప్పుడు వాల్యూ నేల మీద కాదు. కానీ రిస్క్ ఎప్పుడు ఉంటుంది? విమానం ఎగురుతున్నప్పుడు రిస్క్, నేల మీద రిస్క్ లేదు. షిప్ కూడా నెలలు వెళ్తున్నప్పుడు రిస్క్. అంటే ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడ రిస్క్ కూడా ఉంది. కాబట్టి నీ వాల్యూ పెంచుకోవాలి, నీ సమర్థత పెంచుకోవాలి, నువ్వు గ్రో కావాలి లైఫ్లో అంటే అర్థమైంది, రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే ఏంది? కంఫర్ట్ జోన్ నుంచి పైకి రావాలి. నువ్వు అనొచ్చు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి సార్ అని. కంఫర్ట్ జోన్ అంటే ఎందుకులే ఏముంది అనుకుంటా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎఫర్ట్ పెట్టవు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాం మీకు అర్థమైంది. మైండ్ అనేదంట నువ్వు ఎఫర్ట్ పెడితే, ఫోర్స్ పెడితేనే నీ ఒరిజినల్ బయటకు వస్తుంట. నీకు ఎగ్జాంపుల్, మైకేల్ జోర్డన్ ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్. వాళ్ళ నాన్న వాచ్మెన్, వాడికి 4 పిల్లలు వాళ్ళ నాన్నకి. న్యూయార్క్ అవుట్ సైడ్లో ఆయన చిన్న ఇంట్లో ఉండేవాడు, బికాస్ పూర్ ఫెలో కదా, వాచ్మెన్ కదా. వాడు అంటాడు మైకేల్తో, రెండో కొడుకుడు, రే మైకేల్ నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావురా, నువ్వు కాస్త ఇంట్రెస్ట్ తీసుకోరా, నాకు వచ్చి సహాయం చేయరా అంటాడు. నేనే సహాయం చేస్తాను డాడీ అంటాడు. అంటే ఒక పాత సింపుల్ పెయిన్ కలర్ చూపించి అంతకముందే $1 అమ్మచ్చు డాడీ అంటాడు. దాన్ని $2 అమ్మరా అంటాడు. అంటే సరే అని చెప్పి తీసి ఉతికి నీటికి ఇస్త్రీ చేసి వచ్చిన బాక్సులు పెట్టి డీసెంట్లో ఆ న్యూయార్క్లో సబ్వే ఇక్కడ ట్రైన్ చేసి తిడుతుంటారు అని వెళ్తున్నాడు. ఆవిడ చూపించి చివరికి పొద్దు 10 సాయంత్రం 4 కొడుకు అంటాడు. ఇంటికి వచ్చి డాడీ $2 అమ్మాను డాడీ అంటాడు. మళ్ళీ ఇంకొక చూసి ఇంకొక $20 అమ్మరా అంటాడు. ఏం మాట్లాడతాడు డాడీ, 20 ఎవడు అంటాడు, ఆలోచించరా అంటాడు. ఎందుకంటే గ్రేట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ కేమ్ అంత ప్రశ్న ఉన్నాడు. చూడు ఆలోచిస్తే సడన్గా వాడు ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఏం గుర్తొస్తాడు ఫ్రెండ్? వాడు మంచి పెయింటర్, వాడి దగ్గర పోయాడు. పెయింటింగ్ ఏరా అన్నాడు. వాడు నేను నీట్గా బ్యూటిఫుల్ పెయింటింగ్ వేస్తాడు. అది తీసుకుని పోయి కాస్ట్లీ చిల్ల చదువుతున్న చోటకి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి చూపిస్తాడు.